పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఎండగట్టేందుకు భారత్ సిద్దమైంది. పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం అన్ని పార్టీల ఎంపీల ఆధ్వర్యంలో 7 బృందాలను ఇప్పటికే నియమించగా ఈ బృందాలు ఇవాల్టి నుంచి 33 దేశాల్లో పర్యటించనున్నాయి. ముందుగా ఇవాళ యుఏఈ ఈ పర్యటన అక్కడ ప్రారంభం కానుంది. పహల్గామ్ దాడితో పాటు ఉగ్రవాదులకు పాకిస్తాన్ అందిస్తున్న సాయం గురించి ఈ బృందాలు అంతర్జాతీయంగా వివరిస్తాయి. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇవాటి నుంచి 33 దేశాలలో ఈ ఎంపీల బృందాలు పర్యటించనున్నారు. ఏంటి అప్డేట్స్? లక్షితంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రాయోజిత అదేవిధంగా ప్రేరేపిత ఉగ్రవాదంపై దేశం యొక్క ఏదైతే ఈ జీరో టాలరెన్స్ గురించి ప్రపంచానికి వివరించేందుకు ఈ యొక్క 7 అఖిలపక్ష బృందాలను ఎంపీ బృందాలను సుమారు 35 దేశాలకు పంపబోతూ ఉంది. ఈ బృందాలు రేపటి నుంచి కూడా తమ పర్యటనను ప్రారంభించబోతూ ఉన్నాయి. రవిశంకర్ ప్రసాద్, అదేవిధంగా శశిధర్, సుప్రియా సులే, కనుమలి లాంటి ప్రముఖ ఎంపీలు ఈ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ తో పాటు పలు కీలక దేశాలను కూడా ఈ పర్యటనలో భాగంగా ఉండబోతున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారత్ ఏదైతే ప్రపంచానికి తెలియజేయాలనుకుంటుందో వాటన్నిటిని కూడా తెలియజేయబోతుంది. అయితే ఈలోగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 5 సభ్యుల బృందం 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించబోతున్నారు. ఈ బృందం శ్రీనగర్, పూంచ్, రాజౌరి ప్రాంతాలను సందర్శించి ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించబోతోంది. అయితే ఈ బృందాలకు సంబంధించి ఇప్పటికే బ్రీఫింగ్ అయితే ముగిసింది. 3 అఖిలపక్ష బృందాలతో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంచుకున్నటువంటి బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏర్పాటైనటువంటి ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందాలకు మిస్త్రీ అనేక అంశాలను వివరించారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ యొక్క భేటీలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదం ఏదైతే ఉందో పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నటువంటి ఉగ్రవాదుల వివరాలు వాళ్ళందరికీ కూడా తెలియజేశారు. వారి వివరాలను కూడా వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఈ యొక్క ఉగ్రవాదానికి బాధితులైన సూత్రధారులను శిక్షించాలన్న భారత్ యొక్క దృఢ నిశ్చయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కూడా కోరారు. వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడుకున్నటువంటి 7 బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా సభ్యులు వీళ్ళందరినీ కూడా కలిసి ఉగ్రవాదంపై పాకిస్తాన్ మాటల్ని భారత్ విశ్వసించిన ప్రతిసారి కూడా ఆ దేశం దొంగ దెబ్బ తీస్తుంది. సో ఇంతవరకు భారత్ లో జరిగినటువంటి ఈ యొక్క ఉగ్రదాడులే కాకుండా ప్రపంచంలో జరిగినటువంటి ఉగ్రదాడుల జాడలన్నీ కూడా అంటే వాటి యొక్క రూట్స్ అన్ని కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి అనడానికి తమ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క అఖిలపక్ష బృందాలకు అందజేశారు. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియాకి వెళ్లే బృందానికి ఏదైతే జేడీయూ నేత నాయకత్వం వహిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. సంజయ్ జా, అదేవిధంగా శ్రీకాంత్ సిండే, శివసేనకి చెందినటువంటి శ్రీకాంత్ సిండే, జేడీయూకి చెందిన సంజయ్ జా, డిఎంకే చెందినటువంటి కల్మని కొన్ని బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరికొన్ని బృందాలకు శశిధర్, కాంగ్రెస్ కి చెందినటువంటి శశిధర్, బీజేపీకి చెందిన జయత్ పాండా, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సులే ఈ విధంగా ఈ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తానికైతే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేసిందో తాము ఇచ్చినటువంటి అభ్యర్థుల పేర్లను కాకుండా వారు ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులను ఈ బృందంలో ఎంచుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు టీఎంసీ కూడా వ్యతిరేకించింది. అయితే టీఎంసీ తమ బృందానికి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పై దేశాల్లో
అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష బృందానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్సభ సభ్యుడైనటువంటి అభిషేక్ బెనర్జీని ఎంపిక చేసింది. ఆయన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీతో కేంద్ర మంత్రి రిజిజు సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తృణమూల్ ఎంపీ యూసఫ్ పఠాన్ ను ఈ బృంద సభ్యునిగా ఎంపిక చేసింది. అఖిలపక్ష ప్రతినిధి బృందంలో తమ పార్టీ ప్రతినిధిగా ఎవరుంటారన్నది కేంద్రం నిర్ణయించకూడదు. మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో యూసఫ్ పఠాన్ని తొలగించి ఆయన స్థానంలో అభిషేక్ బెనర్జీకి ఇచ్చారు. అయితే శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినటువంటి శశి థరూర్ మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.